నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ కార్యక్రమంలో వినతులు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ప్రస్తావించారు. ఇక ఈ రోజు 201 వినతులు సమర్పించబడ్డాయని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే కలెక్టర్ స్వయంగా వినతిదారులతో మాట్లాడి తక్షణ పరిష్కారం కోసం అధికారుల కోసం దిశానిర్దేశం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా బాలాజీపేట మండలం అంపవిల్లి గ్రామానికి చెందిన గిరిజనులు అనేక సంవత్సరాలుగా కూడు గుడ్డ లేదా సరైన ఇల్లు లేక పూరి గుడిసెలో నివసిస్తున్నారు. ఎన్నికల సమయంలో వారిని చూసుకోవాలని వాగ్దానాలు వస్తున్నా తర్వాత ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రతకడానికి త్రోవలు లేక కనీస భవనం లేక కష్టాలు లోనై ఉన్నారు. గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయానికి అనేక సార్లు సంప్రదించిన ప్రతిఫలం లేదు అని గిరిజన ప్రజలు అంటున్నారు. ఇప్పుడు ఈ పిల్లలందరూ కూడా మేము ఎక్కడ చదువుకోవాలి? మీరందరూ కూడా నేటి బాలలే రేపటి పౌరులమని చెప్తా ఉన్నారు. చదువుకోవాలని చెప్పేసి ఎన్నో విధాలు తీసుకుని వస్తూ ఉన్నారు. గతంలో కూడా మేము వచ్చినప్పుడు మీరు ఎందుకు స్కూల్ వదిలిపెట్టేసి మా దగ్గరికి వస్తున్నారని చెప్పేసి ఆ రోజు కూడా మా తల్లిదండ్రులంతా దెబ్బలాడారు. అయినా మాకు మేము వచ్చి చెప్పుకున్నప్పుడు కూడా సమస్య పరిష్కారం కాలా. ఈరోజు మేము ఎక్కడ చదువుకోవాలి? మేము మా తల్లిదండ్రులతో పాటు మేము కూడా వాళ్ళతో పాటు గేదెలు కాసుకోవాలా, పశువులు కాసుకోవాలా, అయితే కొండపోడికి వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా మేము మా జీవితాలకు సంబంధించినటువంటి మేము బాగుపడాలి. మా తల్లిదండ్రులందరూ కూడా కష్టపడే వాళ్ళందరూ కూడా మమ్మల్ని చదివిస్తూ ఉంటే మేము ప్రైవేట్ దాంట్లో చదువుకోలేక గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలని చెప్పేసి మేము ఎంతో ఆశపడి స్కూల్స్కి వెళ్తూ ఉంటే రైతులకే ఇల్లు ఇస్తున్నారు కానీ జాగాలు మాకు ఇవ్వట్లేదు. ఎవరు ఒకటి చెప్పండి. సాగరావు గారు వచ్చి కూడా మీకే ఇస్తున్నాం నాకు కొంచెం మీరు సాయం చేయాలి. నువ్వు చెప్పమ్మా, గట్టి గట్టి మాట్లాడు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం అన్నవర గ్రామ పరిధిలోని మద్యం షాపులు మహిళలు విద్యార్థులకు భయాందోళన కలిగిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ నాయకత్వంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి నిమ్మగడ్డ నరసింహ ప్రభుత్వానికి మహిళల రక్షణ కన్నా మద్యం ఆదాయమే ముఖ్యమని విమర్శించారు. ప్రభుత్వంపై తక్షణ చర్య తీసుకుని నివాస ప్రాంతాల్లో షాపులు తొలగించాలని డిమాండ్ చేశారు. బ్రాందీ షాపుల పట్ల ఎక్సైజ్ అధికారుల మెతక వైఖరి, ఎక్సైజ్ అధికారుల మెతక వైఖరి, ఎక్సైజ్ అధికారుల మెతక వైఖరి తీసివేయాలి. జగనన్న కాలనీ పక్కన ఉన్న బ్రాందీ షాపును నశించాలి. బ్రాందీ షాపుల పట్ల ఎక్సైజ్ అధికారుల మెతక వైఖరి, ఎక్సైజ్ అధికారుల మెతక వైఖరి, ఎక్సైజ్ అధికారుల మెతక వైఖరి తీసివేయాలి. జగనన్న కాలనీ పక్కన ఉన్న బ్రాందీ షాపును నశించాలి. బ్రాందీ షాపుల పట్ల ఎక్సైజ్ అధికారుల మెతక వైఖరి, ఎక్సైజ్ అధికారుల మెతక వైఖరి, ఎక్సైజ్ అధికారుల మెతక వైఖరి తీసివేయాలి. జగనన్న కాలనీ పక్కన ఉన్న బ్రాందీ షాపును నశించాలి. బ్రాందీ షాపుల పట్ల ఎక్సైజ్ అధికారుల మెతక వైఖరి, ఎక్సైజ్ అధికారుల మెతక వైఖరి. ఏలూరు జిల్లా చిత్తలపూడి మండలం ఎర్రగుంటపల్లిలో ఎక్సైజ్ శాఖ అధికారులు సారా దుకాణాలపై దాడులు నిర్వహించి చేనుపోతురాజు మరియు గొళ్ళ మంగారావును అదుపులోకి తీసుకున్నారు. 200 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి 10 లీటర్ల నాటు సారాను స్వాధీనపరిచి వారిద్దరిపై కేసు నమోదు చేశారు. ఈ దాడి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్
బి శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ కేవీఎన్ ప్రభు కుమార్, డిస్ట్రిక్ట్ ఎక్సైజ్ ఆఫీసర్ ఏ అవలయ్య ఆదేశాలతో జరిగింది. బాపట్లలో సిఐటియు నాయకులు కె శరత్ ప్రధానంగా నిర్వహించిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వ 44వ కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కొత్త లేబర్ చట్టాలు తీసుకురావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పని గంటలను 8 నుండి 10 గంటలకు పెంచడం, విశ్రాంతి సమయాన్ని తగ్గించడం, ఓవర్ టైం 75 గంటల నుండి 144 గంటల వరకు పెంచడం వల్ల కార్మికులు పని అలాగే కుటుంబ సమతుల్యత, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పారు. కార్మిక చట్ట సవరణకు ఐక్య పోరాటం కొనసాగించాలని వారు హితవు పలికారు. బాపట్లలో జరిగిన కార్యక్రమంలో గురూజీ రాధా మనోహర్ దాస్ పాల్గొన్నారు. ఆయన భారతదేశంలో సైనికుల పాత్ర అత్యంత ముఖ్యమని, సైనికుల వల్లే దేశ భద్రత కాపాడుతుందని తెలియజేశారు. మాజీ సైనికుల గొప్పతనాన్ని వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘ అధ్యక్షుడు తాండ్రా సాంబశివరావు, ఉపాధ్యక్షులు వెంకటకృష్ణారావు, పొట్ట ఆదిశేషారెడ్డి మరియు పలువురు మాజీ సైనికులు పాల్గొన్నారు. జాతి, ఈ సైనిక జాతి ఉంటేనే ఈ భారత జాతి ఉంటుంది. జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్. కాబట్టి మనం అందరం కూడా ఎప్పుడైనా పోల్చితే ఎలా పోలుస్తాం? సైనికుల వలె అంటారు. ఎందుకంటాం? క్రమశిక్షణ. కాబట్టి మనం అందరం కూడా నిజ జీవితంలో కూడా ఇలాంటి సైనికుల వలె దేశం కోసం, ధర్మం కోసం సమయాన్ని ఇద్దాం, దేశాన్ని, ధర్మాన్ని రక్షించుకుందాం. చాలా సంతోషం. ఇటువంటి సైనిక వీరుల మధ్యలో మనం ఉండడం, ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. అందులో ఈ రోజు చాలా విశేషమైన రోజు, మహాలయ పక్షాల్లో ఆఖరి రోజు. ఇది సర్వపితృ అమావాస్య. కాబట్టి మన పూర్వీకులు ఎందరో త్యాగం చేస్తే మనం ఇలా నుంచున్నాం, ఇలా చూస్తున్నాం, ఇలా వింటున్నాం. కాబట్టి ఆ పూర్వీకులందరికీ మనం గౌరవపూర్వకంగా వందనాన్ని సమర్పిస్తూ భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై జవాన్. ఈ జాతి, ఈ సైనిక జాతి ఉంటేనే ఈ భారత జాతి ఉంటుంది. జై జవాన్. అద్దంకిపట్నంలోని శ్రీ ప్రకాశం ప్రభుత్వ బాలురోన్నత పాఠశాల మరియు గోరకాయపాల జడ్పీ హై స్కూల్ కు చెందిన 400 మంది విద్యార్థులకు మంత్రులు డోల గొట్టిపాటి అలాగే ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కూడా విద్యార్థులకు అందజేశారు. అనంతరం ప్రధానోపాధ్యాయుని సువర్ణ పద్మావతి ఉద్యోగ విరమణ కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు.
నేర్చుకోవాలా బాగుందా నచ్చిందా సైకిల్ ఒకటి వస్తే నేర్చుకోవాలా బాపట్లలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు నిర్మించాలని వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాల వచ్చిన తర్వాత బాపట్ల ప్రాంతం భారీగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పారు. 2019 వరకు 100 ఓపీలు ఉన్న ఏరియా వైద్యశాలలో 500 పడకల ఆసుపత్రి ఉంటే భవిష్యత్తులో రోజుకు 400 ఓపీలు సేవ అందగలదని తెలిపారు. పీపీపీ విధానం పేదలకు సమస్యగా ఉందని, పార్టీ అధికృతంగా ప్రభుత్వం నిర్మించే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షులు కొండలారెడ్డి, ఇంగలూరి మల్యాద్రి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నో ల్యాబ్లు వస్తాయి బాబు. గుంటూరులో చూసాము. గుంటూరు ఒక మెడికల్ కాలేజీ వలన, ఆ గవర్నమెంట్ దాని వలన ఎంతమంది డాక్టర్లు వచ్చారు, ఎన్ని ల్యాబులు ఉన్నాయి. కొత్తపేట అంతా ల్యాబులే, 100 ల్యాబులు ఉన్నాయి అక్కడ రక్త పరీక్ష చేసేది. అలాంటి బాపట్లో కూడా ప్రైవేట్గా 100 ల్యాబులు ఒక 5 ఇప్పుడు రాకపోవచ్చు, 5 ఏళ్ళు అవ్వచ్చు, 15 ఏళ్ళు అవ్వచ్చు, 15 ఏళ్ళు పట్టవచ్చు. అలాంటి పరిస్థితులు బాపట్లో ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి అందరూ పార్టీ రహితంగా దీన్ని మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరంగా కాకుండా గవర్నమెంట్ గారు బాపట్ల కాలేజీని, అట్లానే జగనన్న ఏదైతే 17 కాలేజీలు తెచ్చాడో అవన్నింటినీ పీపీపీ మోడ్లు కాకుండా ఇదే పద్ధతిలో గవర్నమెంట్ కాలేజీలు వస్తే ఈ 17 కాలేజీలకు సంబంధించి 17,000 ఉద్యోగాల్లో 8,500 ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి వస్తాయి. ఈ 8,500 ఉద్యోగాలు నష్టపోతారు. ఎవరు? ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ పొందుతున్నారు ఇప్పుడు దాకా రాజ్యాంగ ప్రకారం, వాళ్ళందరూ కోల్పోతారు. అవన్నీ కాకుండా మొత్తం అది నీట్గా ఎవరి రాజ్యాంగం ప్రకారం, అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ హక్కులు ఎవరైతే దక్కుతాయో వాళ్ళందరికీ సమానంగా ఉండాలంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంటేనే అది నడుస్తుంది. ఆ పారామెడికల్ కాలేజీ తోడు సాయంత్రం 8 తర్వాత 9 తర్వాత దూరంగా ఒకవేళ అక్కడ అందుబాటు లేకపోతే ప్రైవేట్ ప్రాక్టీస్ ఎంతమంది వస్తారు? ల్యాబులు, ఎన్నో ల్యాబులు వస్తాయి బాబు. గుంటూరులో చూసాము. గుంటూరు ఒక మెడికల్ కాలేజీ వలన, ఆ గవర్నమెంట్ దాని వలన ఎంతమంది డాక్టర్లు వచ్చారు, ఎన్ని. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని ఐలమ్మ, జ్యోతి, బస్ సుందరయ్య, మహమ్మద్ కాలనీ ప్రజలకు పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలి అంటూ సిపిఎం బద్వేల్ పట్టణ రూరల్ అట్లూరు మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ గత భూ పోరాటం 3,600 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు పంపిణీ విషయాలను తెలిపారు. ప్రభుత్వం ఇప్పటి వరకు మౌలిక సౌకర్యాలు, భూమి పట్టాలు అందజేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీ డివిజనల్ అధికారి చంద్రమోహన్ ఆన్లైన్ ద్వారా విచారణ చేస్తానని హామీ ఇచ్చి ధర్నా ముగిసింది. 21 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి పేదల యొక్క గుడిసెలకు, రేకుల షెడ్లకు అనుబంధ ఫారాలు ఇవ్వాలని, వారికి కరెంటు మీటర్లు రావటానికి, పక్కా గృహాలు రావటానికి సహకరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో చాలా ప్రభుత్వాలు మారినాయి, అలాగే చాలామంది ఎంఆర్ఓలు, ఆర్డీఓలు మారినారు. కానీ ఇక్కడ నివాసం ఉన్నటువంటి పేదల యొక్క జీవితాల్లో మాత్రం ఏమీ మార్పు రాలే. ఇప్పుడున్నటువంటి ఎంఆర్ఓలు, ఆర్డీఓలైనా, ఉన్నతాధికారులైనా ఈ పేద ప్రజలపైన, వాళ్ళ హక్కులపైన, వాళ్ళ అర్హతను నిర్ణయించి పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బద్వేల్ పట్టణ కమిటీ, అదే రకంగా అట్లూరు మండల కమిటీల ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాము. ఆర్డీఓ గారి పరిధిలో ఉన్నటువంటి అనేక సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాము. మా యొక్క వినతులు ఆర్డీఓ గారు చూసి స్పందించి కింది డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా 23 సంవత్సరాలుగా బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి సుందరయ్య నగరం ఇదే. అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో క్యూఆర్ కోడ్ డిజిటల్ ట్రాకింగ్ సౌకర్యంతో రేషన్ స్మార్ట్ కార్డులు పంపిణీ చేయబడింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు 1వ నెంబర్ రేషన్ షాప్ ఆవరణంలో యువనాయకుడు ఎస్ఎల్టీ బాబ్జాన్ ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. స్మార్ట్ కార్డులు, ఏటీఎం తరహా కుటుంబ సభ్యుల ఫోటో క్యూఆర్ కోడ్తో ప్రభుత్వం
అధికారిక చిహ్నంతో ఉంచాయని వినియోగదారులు సులభంగా ఉపయోగించుకోగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఊర్లోనే పుట్టాడు, ఈ ఊర్లోనే పెరిగాడు బాబ్జాన్ అన్న. ఖచ్చితంగా మీరంతా సపోర్ట్ చేస్తే ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్క ఇంటికి మీ అసలుకు ఈ పథకము మేమేమనుకున్నామంటే అమ్మ టు బి ఫ్రాంక్ చెప్తున్నాము, మనమే ఇంటికి పోయి ఇద్దాం అనుకున్నాము. కానీ కొంతమంది సహకారం లేని వల్ల ఈ ప్రోగ్రామ్ చేయలేకపోతున్నాం. కానీ వచ్చే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి మనకు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఈసారి యువకుని మనం నిలబెట్టుకోవాలి, ఖచ్చితంగా గెలిపించుకోవాలి. ఏమంటారమ్మా? ఖచ్చితంగా గెలిపించుకుందామమ్మా. తర్వాత రేషన్ బియ్యం మొదట బండ్లు వచ్చేటివి, ఆ తర్వాత దాంట్లో కొంచెము సక్రమంగా జరగలేదనే ఉద్దేశంతో స్టోర్కే వచ్చి వాళ్ళు తీసుకొని వెళ్ళే విధంగా సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగింది. ఆ తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ, మంచి పథకము, సిఎంఆర్ఎఫ్ ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టారు. తొందరలో దీపావళి కానుకగా ఒక పథకం రాబోతా ఉంది. అది 18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు 1500 రూపాయలు ప్రభుత్వం తరఫు నుంచి ఇవ్వబడతాయి. తొందరలో దీపావళి కానుకగా అది రాబోతా ఉంది. సూపర్ 6 ప్రోగ్రామ్ని సమర్థవంతంగా మన ముఖ్యమంత్రి వర్యులు కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనకేరి గ్రామంలో ఉల్లి రైతులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు రైతులను సందర్శించి ప్రభుత్వ నష్టపరిహారంగా ప్రతి హెక్టార్కు 50,000 రూపాయలు పంపిణీ ఉంటుందని తెలిపారు. రైతులు తమ పుస్తకాలు, ఆన్లైన్ వివరాలు సరిచూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మానవి, దేవేంద్రప్ప, భూపాల్ చౌదరి, మండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడైతే ఉల్లి రైతులు వేసినారనే సమాచారాన్ని అంతా సేకరణ చేస్తున్నారు. మీ యొక్క రైతు సేవా కేంద్రంలో ఉల్లి పంట వేసిన రైతులు మీ యొక్క పేరు, పాస్బుక్ ఉందనేది ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి. ఒకవేళ మీది ఇంకా ఏదైనా ఎంట్రీ కాకపోతే మీరు రైతు సేవా కేంద్రంలో ఉల్లి పంట ఎవరైతే వేసినారో వాళ్ళందరూ కూడా మీరు రైతు సేవా కేంద్రంలో మీ పేరు నమోదు చేసుకోండి. ప్రభుత్వము హెక్టార్కి 50,000 ప్రకారం, అంటే హెక్టార్ 2.5 ఎకరాలు, ఒక హెక్టార్ అయితే 50,000 రూపాయలు. అట్లా ఆ లెక్కన ఇప్పుడు దాదాపుగా మీకు 20 నుంచి 25,000 రావచ్చు. మీరైతే నమోదు చేసుకోండి. రైతులు కష్టాల్లో ఉన్నారని తెలిసి మన ముఖ్యమంత్రి గారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని వీవర్స్ కాలనీలో ఒకే రోజులో 3 ఇళ్లలో చోరీ జరగడం వల్ల కాలనీ వాసులు దొంగలు ఒక ఇంటికి తాళం పగలకొట్టి 24,000 నగదు మరియు 1 తులం బంగారాన్ని ఎత్తుకు వెళ్లారు. చోరీకి ముందు పక్క ఇంట్లో ఉన్నవారిని బయటికి రాకుండా గడియలు పెట్టి అనంతరం బాధితుడి ఇంట్లో చోరీ చేశారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. నా పేరు పురుషోత్తం. మేము నిన్న పెతర్లామాస్ అని చెప్పేసి మా ఊరు సొంత ఊరికి పోయినాం గోల్దొడికి. మా ఇంటి ఓనర్ వల్ల 5:30 ఫోన్ చేసి ఇట్లా మేము ఇంటికి దొంగతనం జరిగింది తప్ప అని చెప్పేసి అంటే వచ్చి చూసాము. అప్పటికే పోలీసులు వచ్చి చూసినారంట. మా ఇంట్లో ఉన్న 20,000 క్యాష్, మా భార్య 2,000 దాచిపెడితే మొత్తం 22,000 దాకా క్యాష్ పోయింది. ఈ చుట్టుపక్కల వాళ్ళకి అంతా తెలియకుండా ఉండాలని చెప్పేసి మొత్తం ఇంటి చుట్టుపక్కల వాళ్ళకందరికీ ఇంటి బయట బెల్లం పెట్టేసినారట. వచ్చి ఇంటి తాళము, ఈ బీగం మొత్తం పగలగొట్టి చేసుకొని పోయినారు. సార్ నమస్తే సార్, నా పేరు రవికుమార్ సార్. మేము వరుస కాలనీలో నివసిస్తున్నాము ఎమ్మిగనూరు పట్టణంలో. నాకు తెల్లవారుజామున 3 గంటలప్పుడు నేను దొంగతనం జరిగింది సార్. మా ఇంట్లో నేను పక్కింటిలో పడుకున్నాము. మా ఇల్లు 2 ఇళ్ళు ఉన్నాయి. పక్కింట్లో పడుకున్నప్పుడు బయట గడి వేసి పక్కన ఉన్నటువంటి ఇంటిలో దొంగతనం జరిగింది సార్. 2 బీరువాలు ఓపెన్ చేసి అన్ని బట్టలు అన్ని కింద వేసి దాంట్లో ఉన్నటువంటి ఒక బంగారు గొలుసు, పట్టు చీర, తర్వాత బంగారు వాచులు దొంగిలించారు సార్. మా ఇంట్లో దొంగతనం జరిగింది, క్యాష్ పోయింది. అలాగే 3:30 టైంలో మేము పొద్దున్న చేసినాము. పొద్దున అన్ని తాళాపాలు కొట్టి చేసుకున్నాము. ఎమ్మిగనూరు పట్టణం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో తాలూకా జనసేన నాయకులు బీసీ నాగరాజు మాట్లాడుతూ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకులు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చేసిన అవమానాలకు ఆగ్రహం వ్యక్తం చేశారు. బైరెడ్డి సిద్ధార్థ తన పౌరులకు విమర్శలు చేయడం, పవన్ కళ్యాణ్ ను
లఘు విలాసంగా విమర్శించడం మానించాలంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ జనసేన నాయకులు పాల్గొన్నారు. కరేపాకు అంటున్నారు, అది కరెక్టా కాదా? అలాంటిది నువ్వు మా యొక్క పవన్ కళ్యాణ్ని విమర్శించినంత మాత్రాన పెద్ద ఏమో బ్రాండ్ అంబాసిడర్ కావును. ఇప్పటికైనా నీ యొక్క అతి చేష్టలు, పోతి చేష్టలు, నీ యొక్క విమర్శలు మరి మానుకొని మడసంగా ఉండు. లేదంటే మేము జనసేన పార్టీ నుంచి మా యొక్క జన సైనికులు అయితేనేమి, మా యొక్క వీర మహిళలు అయితేనేమి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవారు నీ గురించే టార్గెట్ మరి అంటే ప్రతిరోజు మాకు ఇదే పని, నీ గురించే టార్గెట్ మరి ఇంకా చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు నీ స్థానం ఏంటో, నీ స్థాయి ఏంటో ఇప్పుడున్న స్థాయి కంటే ఇంకా దిగజారిపోతుంది. కాబట్టి ఇకనైనా నువ్వు చాలా ఖబర్దార్, నీకు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి మాట్లాడు. డిప్యూటీ సీఎం గారిని మరి మా యొక్క ఆరాధ్య దైవాన్ని మీరు అంటే విమర్శించేటువంటి స్థాయి కాదు, కానీ మీ స్థాయికి తగ్గట్టు మీరేదో మీ పార్టీ నుంచి ఏదన్నా. అమరావతిలో జరిగిన ప్రకటనలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 6% నుంచి 8% పెరిగిందని, 375 సబ్స్టేషన్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. భవిష్యత్తు గృహ వ్యాపార పారిశ్రామిక అవసరాలను తీర్చిదిద్దేందుకు 5,500 కోట్లతో 68 నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. లో వోల్టేజ్ సమస్యలకు అరికట్టేందుకు 14 కొత్త సబ్స్టేషన్లు నిర్మించబడతాయన్నారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ అలాగే ఇండస్ట్రియల్ పాలసీతో పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అక్కడ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అదేవిధంగా 33 kV సబ్స్టేషన్స్ కూడా చాలా కొరత ఉన్నాయని చెప్పి ఇందాక నాయుడు గారు అంటా చెప్పారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 63 33 kV సబ్స్టేషన్స్ కూడా ఆల్రెడీ టెండర్ పిలిచాము, అయిపోయింది, పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఎక్కడైతే లోడ్ ఉందో, లోడ్ అవసరాలు ఉందో అక్కడ ఖచ్చితంగా సబ్స్టేషన్స్ నిర్మిస్తాము. దాంతోపాటు వైజాగ్ లాంటి సిటీల్లో పవర్ బ్రేకేజెస్ వచ్చినప్పుడు, వర్షాలు కానీ మిగతా కారణాల వల్ల పవర్ బ్రేకేజ్ ఉన్నప్పుడు తక్షణమే దాని మీద ఇమీడియట్ గా రెక్టిఫై చేయాలనే ఉద్దేశంతో స్క్వాడా సెంటర్ ఏర్పాటు చేసి దాని సిటీ పరిధిలో ఉన్న సబ్స్టేషన్స్ 90 నుంచి 110 సబ్స్టేషన్స్ పైన ఉన్నాయి. అన్నిటిని కూడా ఆఫీస్లో కూర్చొని మానిటరింగ్ చేసి, గతంలో ఎక్కడన్నా చిన్న ప్రాబ్లం వస్తే అరగంట 30 గంట టైం పట్టింది, అది అన్నింటినీ కూడా అధిగమించడం కోసం ఎక్కడైతే సమస్యలు ఏమైనా అది ఆ మానిటరింగ్ చేసుకుంటే ఆ సమస్య దగ్గరికి వెళ్ళి పరిష్కార దశగా పనిచేయడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుంది. ఇందాక అన్నట్టు ఏ విధమైన సమస్య ఉన్నా సరే, లో వోల్టేజ్ సమస్య ఉన్నా సరే, అయితే ప్రస్తుతం ఉన్న సబ్స్టేషన్ మరియు వాటి మంజూరు చేసిన కొత్త సబ్స్టేషన్ వివరాలు అడిగారు సార్ సభ్యులు. ప్లీజ్, రాష్ట్రంలో ఈహెచ్టి ఎక్స్ట్రా హై టెన్షన్ సబ్స్టేషన్లు 370 మీరు ప్రస్తుతం ఉన్న మీరు ఫిగర్స్ మీద కూర్చోండి. 400 kV, 220 kV అండ్ 132 kV సబ్స్టేషన్లు అయిపోయింది వారిగా సభలో పెట్టడం అయినది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ నేతృత్వంలో రక్తదాన శిబిరం నిర్వహించబడింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి రక్తదాన ప్రాముఖ్యతను వివరించారు. తణుకు పట్టణంలోని రెడ్ క్రాస్ సొసైటీ కార్యకర్తలు అభినందిస్తూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో దీన్ని పూర్తిగా నిర్వహణ చేసినటువంటి పరిస్థితి. ఈరోజు దీన్ని రివైవ్ చేసి మరలా ఎక్కువ శాతం దాతలు ప్రోత్సహించి ఇక్కడ యాక్టివిటీస్ని కూడా చేస్తూ ఈ బ్లడ్ బ్యాంక్కి సేవలు అందిస్తున్నటువంటి సూర్య, అదేవిధంగా ఇతర వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రక్తదానం అనేది ఎంతో ప్రధానం. ఆపదలో ఉన్న వారికి సరైన సమయంలో రక్తనిస్తే వారి ప్రాణాలు కూడా కాపాడవచ్చు. ఆ విధంగా ఈరోజు ఎంతోమంది రక్తదానం చేయడానికి ముందుకు రావడం, ఎంతోమంది ప్రజలకి ఎంతోమంది ప్రమాదాలు బారిన పడినా, ఎవరికైనా అవసరమైనా అటువంటి వారందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. ఇటువంటి సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దాతృత్వంతో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రక్తదానం అనేది ఎవరికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాదు. అదేవిధంగా ఈరోజు మన బీజేపీ నాగరాజు గారు 50 సార్లు పైగా ఈరోజు 56 సార్లు రక్తదానం చేయడం కూడా మనందరం కూడా గమనించాలి. ఈరోజు రక్తదానం చేసి మరలా చేసినప్పటికీ కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు అనేది గమనించాలి. ఎంత ఎక్కువ సార్లు చేయాల్సి వచ్చినా చేసే అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి రక్తదాన శిబిరాల్లో పాల్గొని 10 మంది ప్రాణాలని కాపాడే విధంగా
తణుకు పట్టణానికి చెందిన సంగీత దర్శకుడు గౌర హరి జై హనుమాన్ మీరా చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించి పాన్ ఇండియాలో ఘన విజయాన్ని సాధించారు. ఆదివారం గౌర హరి తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణకు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ శాల్వా జ్ఞాపికతో సత్కరించి భవిష్యత్తులో మరిన్ని విజయవంతమైన చిత్రాలు అందించాలని ఆకాంక్షించారు. అనంతరం మీరా చిత్ర ప్రదర్శనలో పాల్గొని గౌర హరితో కలిసి సినిమా వీక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చేసినటువంటి మనందరి ముద్దుబిడ్డ తణుకు ముద్దుబిడ్డ గౌర హరి గారికి మనందరి తరఫున కూడా స్వాగతం తెలియజేసుకుంటూ గట్టిగా అందరూ కూడా చప్పట్లతో ఈరోజు రెండు సినిమాలతో ముఖ్యంగా హనుమాను మరో సినిమాలతో సినిమా ఇండస్ట్రీలో తనదైనటువంటి ముద్ర వేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అలాగే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ప్రపంచవ్యాప్తంగా ప్రతి తెలుగువారు అదేవిధంగా ఇతర పాన్ ఇండియాలో కూడా గుర్తింపు సాధించి ఈరోజు మనందరికీ కూడా గర్వ కారణంగా నిలిచి ఇక్కడ మనందరి ముందు కూడా ఈ విధంగా రావటం మనందరికీ కూడా గర్వకారణం, సంతోషం, అభినందన సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా హనుమాన్ సినిమా కానీ ఈరోజు మిరాయి సినిమా కానీ రెండూ కూడా హనుమాన్ సినిమాకి ఇచ్చినటువంటి మ్యూజిక్ అలాగే ఈ సినిమాకి ఇచ్చినటువంటి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోరు వీటన్నిటి వలన కూడా ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ తెలుగు న్యూస్.